జగిత్యాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం భూమి పూజ కార్యక్రమం అనంతరం ఎంపీ చేసిన వ్యాఖ్యలపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవీ ఏర్పాటుకు గత 8 నెలలుగా తాము నిరంతరం కృషి చేశామని, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లామని తెలిపారు. గతంలో ఇదే ఎంపీ జగిత్యాల ఎమ్మెల్యే అత్యుత్తమంగా పనిచేస్తున్నారని, తన పార్లమెంట్ పరిధిలోనే బెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పారని గుర్తు చేశారు. ఎప్పుడూ భిన్నంగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ ఇప్పుడు ఆయన్నే ప్రశంసించడం ఆశ్చర్యకరమని అన్నారు. 7 సంవత్సరాల తర్వాత ఎంపీ తెచ్చిన ఏకైక విద్యా సంస్థ కేంద్రీయ విద్యాలయమేనని పేర్కొన్న ఎమ్మెల్యే తన హయాంలో నర్సింగ్ కాలేజీ, ఏటీసీ, మెడికల్ కాలేజీతో పాటు అనుబంధ ఆసుపత్రిని తీసుకొచ్చామని గుర్తు చేశారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పుకోండి. ఎవరొద్దు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఏమేమి నిధులు తెచ్చో చెప్పుకో. ఇప్పుడు నిన్న కేంద్రీయ విద్యాలయం తెచ్చారు, చెప్పండి. డెఫినెట్గా కేంద్రీయ విద్యాలయం మీరు పార్లమెంట్ సభ్యులు మీ ప్రతిపాదనతో వచ్చింది అనుకుందాం, తప్పేమున్నది? మళ్ళా హక్కే, ఈ ప్రాంత ప్రజల హక్కు. ప్రతిరోజు ఇది కొనుక్కున్నా, కాగితం కొనుక్కున్నా, పెన్ను కొనుక్కున్నా, భోజనం కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా పన్ను కడుతున్నారు. ఇక్కడ పైసలు బాగున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు. నా అటువంటి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మోస్తరులు కట్టుకుంటున్నాం. ఇవన్నీ తెలంగాణ వచ్చి డబ్బులు వస్తలేవు, వాళ్ళకెళ్ళి ఇస్తారు. కాబట్టి ఇంకా ఎక్కువ పనులు చేయండి, ఇంకా ఎక్కువ నిధులు తీసుకురాని, జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. దాంట్లో పోటీ పడండి. కానీ ఈ మాటలు మాట్లాడి పనులు చేతలు తక్కువ, మాటలు ఎక్కువ. పనులు తక్కువ, మాటలు ఎక్కువ అంటారు కదా. ఇక పని తక్కువ ఎక్కువ అంటారు. మన దగ్గర రకరకాలు మాట్లాడతారు. ఇట్లా మాట్లాడితే ప్రజలు వేరే రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇక మనం ఏం మాట్లాడుతాం వాటిని గురించి. కానీ చూద్దాం, ఇది ఏమైనా కానీ చాలా అసంబంధంగా పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. వారే కేంద్రీయ విద్యాలయం ఫౌండేషన్స్కి వచ్చి స్వయాన నాకంటే ముందు వారే కొబ్బరికాయ కొట్టి తర్వాత ప్రోటోకాల్ అని చెప్పి నా తర్వాతనే మాట్లాడి అన్ని రకాలుగా మర్యాద అటెండ్ అయ్యి అరగంట తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఫౌండేషన్ ఉంటుంది, ఓన్లీ ఇనాగ్రేషన్ ఉంటుందని మాట్లాడడం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాగా పనిచేస్తాడు, బాగా కోఆర్డినేట్ చేస్తాడు, 7 గంట మంచిగా కోఆర్డినేట్ చేస్తాడు, ఎక్కువ నిధులు తీసుకొస్తాడు ఈ ప్రాంతానికి అని చెప్పి 6 నెలల కింద చెప్పి 2 నెలల కింద జీవన్ రెడ్డి గారిని నువ్వు వణికిరావు, ప్రజలు నిన్ను ఒప్పుకోరు, నువ్వు చివరా అన్నావు, నీకు వేయరు అని చెప్పి అన్నది. మళ్ళా వారినేమో పార్టీలకు రమ్మని ఆహ్వానించి నిన్న కాంగ్రెస్ వదులుకున్నదని మాట్లాడు. కాంగ్రెస్ వదులుకున్నదండి. పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి సెక్రటరీ వచ్చి జీవన్ రెడ్డి గారు పోవద్దన్నారు.